ఎందుకంటే ఎప్పుడు ఆయనని ఎట్లా ఓవర్‌టేక్ చేద్దామా? ఆయనని ఎట్లా ఉపయోగించుకుందామా? ఇవే ఆలోచనలు. సో, మన ఆలోచన విధానం గూడా ఎలా వచ్చేసింది అనంటే, ఈ రోజు ఎవరైనా కష్టపడి సంపాదించుకొని తింటున్నారు అనంటే, వాళ్ళే పిచ్చోళ్ళన్నట్టు చూస్తున్నారు. ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. సో, వాళ్ళకంటూ ఒక సొంత సంపాదనుంది. వీళ్ళంతా పిచ్చోళ్ళన్నట్టు అయిపోయింది. ఎవరైతే భగవంతుడిని అడ్డు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారో, వాళ్ళు పవిత్రులంటున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళంటున్నారు. వాళ్ళు దైవ మార్గంలో ఉన్నారంటున్నారు. ఒక స్టేజ్‌లో అసలు వాళ్ళే దేవుళ్ళంటున్నారు. అంటే ఏంటి అక్కడ బుద్ధిని ఉపయోగించట్లేదు. కానీ భగవంతుడు మార్కులేసేటప్పుడు, న్యాయం చేసేటప్పుడు మాత్రం ఆయన ఈ పాయింట్‌నే కన్సిడర్ చేసి చేస్తాడు. అందుకే ఇప్పుడున్న శ్రామిక వర్గం అంతా అక్కడ పూర్తిగా సంపన్న వర్గాల్లోకొచ్చేస్తారు. ఇప్పుడు ఎవరైతే నేను అడ్డుపెట్టి వ్యాపారాలు చేస్తున్నారో పూర్తి దాసదాసీ వర్గంలోకొచ్చేస్తారు. అంటే ఒక రకంగా ప్రాప్తులు పోయినట్టే. ఈ సంగమంలో ఒకవేళ రూలింగ్‌లోకొచ్చినా, ఒకవేళ ఆధిపత్యంలోకొచ్చినా తమో ప్రకృతి, తమో ప్రజలు. సో, తమో ప్రకృతి